హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం మెంతికూర వేసి బీరకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. బీరకాయని మనం ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. ఇప్పుడు నేను మెంతికూర వేసి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని అది కొంచెం ఫ్రై అవుతుంటేనే ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. బీరకాయలో ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి. ఎండుకారం కన్నా పచ్చిమిర్చి కారంతోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 కట్టల చిన్న మెంతికూర ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే పెద్ద మెంతికూర అయినా కూడా ఒక కట్ట వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా మగ్గిపోయినాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా పూర్తిగా ఇవన్నీ కూడా మంచిగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీరకాయ ముక్కల్ని ఇలా ఫైన్గా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా తరుక్కోవాలండి, అప్పుడైతేనే మనకి కర్రీ మంచిగా మగ్గిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బీరకాయ ముక్కలన్నీ కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలండి, అప్పుడైతేనే మనకి కర్రీ అనేది మాడిపోకుండా నిదానంగా ఫ్రై అవుతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇందులోంచి వాటర్ అనేటివి ఊరి పూర్తిగా ఇంకిపోయే వరకు మనం బీరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయి ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒకసారి ఉప్పు కారాలు అనేటివి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. వేసేసి సాల్ట్ వేయట్లేదండి, ఆల్రెడీ నేను 1.5 టీ స్పూన్ వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ అనేది వేయట్లేదు. ఇప్పుడు కారం ధనియాల పొడి వేసేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని నిదానంగా మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకే ఉంచుకోవాలండి. మనం కూరగాయలు మొత్తం దగ్గరగా అయిపోయే వరకు పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మనకి బీరకాయ మెంతికూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ మెంతికూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. బీరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి ఏదైనా చారుని ప్రిపేర్ చేసుకుంటే కాంబినేషన్ అనేది అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.